పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎందుకు అవసరమని మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డి వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరుగుతోందని మీడియాతో అన్నారు. పాలకుర్తిలో ప్రజల ఆదరణతో ప్రజల మన్ననలు పొంది ప్రజా శ్రేయస్సు కోసం యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డి వచ్చారని సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. మీరు ఈ మాటలు చెప్పిరు, ఆ మాటలు చెప్పిరు అని చెప్తారు. ఈ నిధులు అంటాను, నువ్వు ఒకటే చెప్తానని గుండె వెచ్చని చేసుకొని చెప్పు. నువ్వు మాట్లాడతాను, నీ జడ్పీటీ స్పోర్ట్కి ఎవరు ఇచ్చారు డబ్బులు? నీ ఎమ్మెల్యే, నీ మంత్రి గారికి డబ్బులు ఎవరు ఇచ్చారు అంటే, డబ్బులు ఇచ్చినప్పుడు ఒకటి మా యొక్క మేడం ఒక్క ఆలోచన లేకుండా, మా మేడం యొక్క ప్రోత్సాహం లేకుండా, మా మేడం డబ్బు లేకుండా ఏ ఒక్కనాడు కూడా నువ్వు పోటీలో నిలవలే. నీ మంత్రి నిలవలే, మీరు నిలవలే. అల్లబల్లి మాటలు ఎందుకు? అప్పుడు జనం చూడలేదా? జనం హింసించబడలేదా? ఆ రోజు రైతులకు నువ్వు రుణమాఫీ చేస్తావు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు. ఎన్నిసార్లు చేసినావు? 25,000 ఒకసారి, 25,000 ఒకసారి, 50,000 ఒకసారి చేసినావు. దాని మిత్తికి సరిపోలే. ఇవాళ మేము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళలు ఉన్నారు ఇంటికాడ, కుటుంబంలో పని చేసుకుంటే కుటుంబంలో కూరగాయలు తెచ్చుకోవాలి. బస్సుకు పోతే బస్సుకు ఇవాళ ఉన్నటువంటి ఛార్జీలలో ఒక 50, 100, 200 మిగులుతాయి. అవి కుటుంబానికి ఖర్చు పెడతారు. మద్దతు ధర ఇప్పుడు ఇవాళ కౌలు, ఇప్పుడు రైతులకు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ రోజు నువ్వు 1,800, 1,900 ఇస్తే ఇవాళ 23,000, 2,300, 2,400 ఇవ్వడం. ఇంకోటి